ఒక వారం ముందే బయలుదేరుతున్నారు. నేను మా ఊరు వెళ్ళాలయ్యా. ఎనీవే ఆల్ ది బెస్ట్ జూనియర్స్. బాగా చదవండి. నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి. ఐఎమ్ సారీ. ఈ రోజు నైట్ టైం నేను ఊరు వెళ్తున్నాను. వినపడుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. విడిపోయేప్పుడేరా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ మీ. ఇంకా కోపం తీరలేదా? నీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నాను రా. అమ్మా నాన్నల కంటే మీరే నన్ను బాగా ఆదరించారు. ఇంకా 2 గంటలే ఉంది. మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా. ప్లీజ్ లుక్ ఎట్ మీ. మొహం కూడా చూడక్కర్లేదురా. 2 మాటలు వెళ్ళిరా అని చెప్పండి రా. ప్లీజ్ లుక్ ఎట్ మీ. వెళ్ళిరమ్మని చెప్పండి. అది చాలు. ఇవ్వు, నేను వెళ్తాను. ముందు నేను వెళ్తానని చెప్పాను. స్టేషన్ చాలా దూరం రా. ఎక్కు ఎక్కరా. ఎక్కండి. చెప్పరా. ఏంటి? మనం అనుకున్న దాని గురించి చెప్పరా. నువ్వే చెప్పు. వదిలేయండి, నేనే చెప్తాను. ఏదో కారణంతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. దాన్ని మేము గౌరవిస్తున్నావు. అదే విధంగా నీకే నువ్వు వచ్చే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ మేము మాత్రం కలిసే ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి జాయిన్ కావచ్చు. నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. హలో డ్రైవర్. అయ్యో, ఇక్కడ ఆపేమిటి? నువ్వు స్టేషన్కి వెళ్ళవయ్యా బాబు. ట్రైన్కి ఇంకా టైం ఉందిలేరా. దిగు. ముంబై ట్రైన్కి టైం అవుతుందిరా. మీ ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది. వీడేదో తమాషాగా అంటున్నాడు. నువ్వు వెళ్ళు. నేను టికెట్ చూసాం, అందుకే అందరం నీతో వచ్చాం. ముందు విలేజ్కి వెళ్ళి వైఫ్ని చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నాను. జూన్ 30వ తారీఖు కదా జాయినింగ్ డేటు. 25 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రిజర్వేషన్ కూడా చేయించాను రా. ముంబై టికెటేగా, నో ప్రాబ్లం. ఏంటా? సార్ పిఠాపురం టికెట్ లేకుండా వెళ్తే ఫైన్ ఎంత? 600. ఇదిగోండి సార్ 1600. 1600? 600 ఫైన్ కి 1000 రూపాయలు మీకు. త్వరగా ఎక్కు. మా వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. నేను కంగారు పడుతు, నేను చూసుకుంటాను. మా వాడికి బెర్త్ కూడా అలాట్ చేయండి సార్. బెర్త్ కర్మ, కంపార్ట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం కంగారు పడుకో. నీకు బెర్త్ అలాట్ చేసి పిఠాపురం వచ్చాక నేనే స్వయంగా దింపుతాను. 2 నిమిషాలుండు, చెక్ చేసి వస్తాను. ఈ రోజు పుట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. సార్ 1 సెకండ్. చైన్ లాగి ట్రైన్ ఆపేస్తే ఎంత సార్ ఫైన్? దానికి 600. సార్ ఇందులో 1600 ఉన్నాయి. 1000 రూపాయలు మీకు, 600 ఫైన్కి. బ్రదర్ కేసు చూసామండి. 2 3 7 కొండల రోజుకి కేసు ఒక్కడ దొరకదు. నేనే సొంతంగా ట్రైన్ కొనే లైన్లో నడపను. త్వరగా బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా. ఎందుకురా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే నీకేరా చెప్పేది. త్వరగా వెళ్ళు. నో సిట్. అర్జెంట్గా వెళ్ళామన్నా పరీక్షలు రాయిపోతావా? ఏమంటారా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. అయ్యో
ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు ఉపయోగ మారుతారా ప్లీజ్? సారీ మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ మ్యామ్ కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. నువ్వు ఎప్పుడు లేటేరా? ఎందుకు నా నష్టపెడతావు? త్వరగా 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే రే, నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. पत्ते डालो कितनी देर लगा रहे हो कोई आ रहा है चलो जाओ जाओ నో 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 సిట్ సిట్ సిట్. అర్జెంట్గా వెళ్ళాను, పరీక్షలు రాయిపోతావా? ఏమంటావురా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. షో అయ్యో ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు ఉపయోగ మారుతారా ప్లీజ్? సారీ మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ ప్లీజ్ మ్యామ్ కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. వదిలేరా, నేను బ్యాగ్ అడిగి వెళ్తాను. ఎక్కడుంది? బుజ్జి కదూ వాడినిటివు ఇవ్వమా లేదు బంగారం అడగకూడదమ్మా నా మాట వినవు కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇలా చూడు, నన్ను చూడు, నన్ను చూడు. థ్యాంక్స్. ఇప్పుడైనా కూపే మారుతారా? సారీ వీడిని గిల్లేసి ఉండాల్సింది. ఓకే థ్యాంక్స్. ఏమా సరస్వతి మీ బాబుని మాత్రం మాకిచ్చి పాలసీసా ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? ఈ అబ్బాయి కనుక లేకపోతే చాలా కష్టమయ్యేది. నువ్వు బాబు నా చేతికి చెల్లిపోయావు. వాడు ఎంత ఏడ్చాడో తెలుసా? సరే కానీ సీటు కన్ఫర్మ్ అయిందా? మనది ఏ ఊరు? మనదా? నాది వైజాగ్. నిజంగా నీది చాలా మంచి మనసు బాబు. వైజాగ్లోనే పనిచేస్తున్నావా? ఆ ఊర్లో 6 నెలలు, ఈ ఊర్లో 6 నెలలు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అవుదాని వెళ్తున్నాం. మీదే ఊరు? మాది అమ్మా గద్దనపల్లి. తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు. రే సుందర్, ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డాను రా. కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా. ఆ అమ్మాయి మోడీ టైప్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలేగా మనం చూసాం. షీఈస్ వెరీ డిఫరెంట్ రా. నాకెందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుంది. అయితే లైన్లో పెట్టు. ఏయ్, నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు టెలిఫోన్లో, పేజర్లో, చూడగానే లవ్, చూడకుండానే లవ్, ఇలా ఎన్నో లవ్స్ వస్తున్నాయి కదా. ఎవరికి తెలుసు, నీ లైఫ్కి ట్రైన్ లవే ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. గో హ్యాడ్. పిల్ల జల్లతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికి ఏడుపు పొంగుకొస్తుంది. రేపు నీకు అమ్మా, ఒక ఆడబిడ్డ పుట్టి ఏడవకమ్మా. దానికి పెళ్ళై అల్లుడు కనిపించకుండా పోతే ఊరితని కోసం ఊరూరు తిరుగుతూ బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేనెందుకు బాధపడుతున్నానో. మా. నేను తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అందుకని ప్లాట్ఫామ్ మీద ఏడ్చి మొత్తుకుంటే పారిపోయిన బావ తిరిగి వస్తాడా? అమ్మా ఏడవకమ్మా, నలుగురు మనల్ని చూసి నవ్వుతారమ్మా. ఇప్పుడు నీకున్న బాధలు చాలవా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్దావురా అమ్మా, వెళ్దావురా అమ్మా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా. మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా. డుబా 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 రే డుబా 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 డుబా. మీరు ఎంతవరకు చదివారండి? ఇదిగో మీ ఇంతవరకు. క్వాలిఫికేషన్ అడిగానండి. సారీ, బిఎస్సి హోమ్ సైన్స్. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం పూర్తి చేశాను. అయితే జూనియరే. ఈశ్వరి అని పేరు పెట్టి పిలవచ్చు. ఏ కాలేజ్? గీతం కాలేజ్. గీతం కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది. మా కాలేజ్ ఫెస్టివల్కి మీ కాలేజ్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. బట్ వెరీ యావరేజా? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక్క బుక్ ఇచ్చి ఇన్ని ఆరాలు తీస్తున్నారేంటి? ఇదిగోండి.
సారీ అండి, వైజాగ్ వెళ్ళే వరకు ఇంకేమీ అడగను, తీసుకోండి.